హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్ ఛానల్. అన్న కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్ తెస్తుంటాను. ఈరోజు మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి రెనాల్డ్ కిడ్ అన్న 2018 మోడల్. ఈ వెహికల్ అనేది ఈరోజు ఈ వెహికల్ని రివ్యూ చేద్దామన్నా. అలానే మనకి ఈ వెహికల్ వచ్చి RXT వేరియంట్ టాప్ ఎండ్ బండి అన్న, అలానే ఆటోమేటిక్ అనమాట. ఈ వెహికల్ అనేది సింగిల్ ఓనర్ బండి, పెట్రోల్ వేరియంట్ అన్న, 1000cc వస్తుంది ఈ వెహికల్. ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, గుడ్ కండిషన్ అన్న, ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అనేది. మన ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ చూద్దామన్నా. డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి ఫ్రంట్ టైర్ వచ్చి ఇది వచ్చి మనకి 60-70% టైర్ ఉందన్న ఫ్రంట్ టైర్ అనేది. మనకి అలానే బ్యాక్ టైర్ కూడా చూద్దాం. మనకి బ్యాక్ టైర్ అనే సీల్ టైర్ ఉందన్న వెహికల్కి. అలానే మనం బ్యాక్ సైడ్ చూద్దామన్న. వెహికల్కి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది, చూసారు కదా. రెనాల్ట్ అన్న కిడ్ అన్న, ఇది టాప్ ఎండ్ బండి, RXT వేరియంట్ 1 లీటర్ వస్తుంది వెహికల్కి. ఆటోమేటిక్ అన్న బండి అనేది, సింగిల్ ఓనరు. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగుందన్న. మనకి బ్యాక్ సైడ్ ఉన్న టైర్ వచ్చి సీల్ టైర్ అన్న. అలానే మనకి ఫ్రంట్ టైర్ కూడా చూద్దాం. ఫ్రంట్ టైర్ కూడా 60-70% ఉంది అన్న. గ్లాస్ వచ్చి ఒరిజినల్ ఉందన్న, షోరూమ్ నుంచి 18 మోడల్. మనకి ఇది కూడా ఒరిజినలే, గ్లాస్ కూడా ఒరిజినలే. మనకి RXT బ్యాడ్జింగ్ అన్న, టాప్ ఎండ్ కదా మనకి. అలానే బ్యాక్ సైడ్ కూడా అన్న గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. మనం ఇప్పుడు ఇంటీరియర్ చూద్దామన్న. బ్యాక్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న. ఎక్కడ కూడా మనకి గీతలు అలాంటివి ఏంటి లేవు కదా, చాలా నీట్గా ఉంది. మనకి లోపల చూడడానికి ఇలా ఉంటుంది. మనకి కంపెనీ నుంచి వచ్చిన సీట్స్ అన్న ఇవన్నీ. మనకి లోపల డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుందన్న, చూసారు కదా. డాష్ బోర్డ్ అనేది చాలా బాగా కనబడుతుంది అన్న. డాష్ బోర్డ్ అనేది చాలా నీట్గా ఉంది. మన బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న. బ్యాక్ సైడ్ వచ్చి వెహికల్ అయితే చాలా బాగుందన్న, ఎక్సలెంట్గా ఉంది. మనకి గీతలు కూడా ఎక్కడ ఏం లేవు, నీట్గా ఉంది. చాలా చిన్న చిన్న మాత్రమే అన్న, టచ్అప్స్ అంటే గీతలు చిన్న చిన్న మాత్రమే అన్నాయి. చూసారు కదా, వెహికల్ చాలా నీట్గా ఉంది. ఎక్సలెంట్ కలర్లో కూడా ఉందన్న. వెహికల్ చాలా నీట్గా పెట్టుకున్నారు. మనకి ఇది కూడా గ్లాస్ ఒరిజినల్ ఉందన్న, ఇది కూడా అంతే. మనకి 18 మోడల్ కాబట్టి వెహికల్ అనేది గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, షోరూమ్ నుంచి వచ్చిన పీసెస్. మనకి డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది. అలానే మనకి బ్యాక్ సైడ్ కూడా డోర్ ఇలా ఉంటుంది అన్న. బ్యాక్ సైడ్ డోర్ అనేది చూసారు కదా. మనకి ఇంకా RXT బ్యాడ్జింగ్ ఉంటుందన్న. డిక్కీ ఓపెన్ చేద్దామన్నా. డిక్కీ కంట్రోల్స్ వచ్చి మనకి ఇక్కడ ఉంటాయి. మనకి పెట్రోల్ డిక్కీ ఇక్కడే ఉంటాయి మనకి కంట్రోల్స్. వెహికల్ చూసారా, చాలా నీట్గా ఉంది వెహికల్ అనేది. మనకి ఇంకా డిక్కీ డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న. డిక్కీ డోర్ అనేది చూసారు కదా, చాలా నీట్గా ఉంది. డిక్కీ డోర్ కూడా ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు, చాలా నీట్గా పెట్టుకున్నారు. మనం ఇప్పుడు స్టెప్ని టైర్ చూద్దామన్నా. మన డిక్కీ స్పేస్ కూడా చూస్తున్నారు కదా, బూట్ స్పేస్ అనేది, డిక్కీ స్పేస్ అనేది చాలా పెద్దగా ఉందన్న. డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది, డిక్కీ స్పేస్. ఇప్పుడు మనం టైర్ చూద్దామన్నా. స్టెప్నీ టైర్ అనేది మనకి స్టెప్నీ టైర్ చూస్తున్నారు కదా. మనకి టైర్ కండిషన్ కూడా 60-70% టైర్ ఉందన్న. టైర్ కూడా మనకి ఎక్కడ కూడా రస్ట్ అలాంటివి ఏం లేదు, చాలా నీట్గా పెట్టుకున్నది వెహికల్ అయితే. చాలా నీట్గా ఉందన్న వెహికల్ అనేది. మనకి బూట్ స్పేస్ వచ్చి ఇలా ఉంటుంది డిక్కీది స్పేస్. మనకి ఇంకా మ్యాట్ కూడా ఇక్కడ ఇంకా స్టోరేజ్ కూడా ఉంటుంది. మనకి ఇంకా రెనాల్ట్ అన్న చూస్తున్నా, చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా మనకి గీతలు అంటే ఏం లేవు, చాలా నీట్గా ఉంది వెహికల్ అనేది. ఇప్పుడు మనం రీడింగ్ చూద్దామన్న వెహికల్కి. మనకి కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలోనే అన్న. మనకి కీస్ వచ్చి ఇలానే ఉంటుంది, 2 కీసులు కూడా ఇలానే ఉంటుంది. మనకి ఒక కీస్ వచ్చి రిమోట్ వస్తుంది. మన రీడింగ్ చూస్తున్నారు కదా, 88,000 మాత్రమే తిరిగిందన్న. ఇది RXT టాప్ ఎండ్ బండి, 1000cc అన్న వెహికల్ అనేది. మనకి సిటీలో మైలేజ్ కూడా మనకి చాలా బాగా ఇస్తుంది అన్న. సిటీలో మైలేజ్ కూడా మనకి 17-18 మైలేజ్ సిటీలో కూడా ఇస్తుంది అన్న వెహికల్కి మైలేజ్ అనేది. ఇంకా అవుటర్ అయితే 20+ ఇస్తుంది మనకి. ఇంకా గేర్ లివర్ వచ్చి ఇక్కడ ఉంటుంది అన్న. మనకి న్యూట్రల్, అలానే D అంటే డ్రైవింగ్ అన్న, R అంటే రివర్స్. మనకి ముందుకు వెనక్కి వెళ్తుంది. D అంటే ముందుకు వెళ్తుంది, R అంటే రివర్స్ వెనక్కి వెళ్తుంది. మనకి ఇంకా AC కంట్రోల్స్ ఉన్నాయి. అలానే ఇంకా మనకి 2 కూడా పవర్ విండోస్ ఉన్నాయన్న, వర్కింగ్ ఉంటుంది. పవర్ విండోస్ అనేది వర్కింగ్ ఉన్నాయి. మనకి ఇంకా అదర్ లైటింగ్, లాకింగ్ సిస్టమ్ అన్న. 4 కూడా మనకి లాకింగ్ సిస్టమ్ ఉంది. మనకి ఇంకా సిస్టమ్ ఉందన్న. అలానే మనకి ఇంకా పవర్ సాకెట్ కూడా ఉంది, మన ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. అలా ఇంకా హ్యాండ్ బ్రేక్ ఉంటుంది అన్న వెహికల్కి. వెహికల్ రీడింగ్ చూసారు కదా. ఇప్పుడు మన ఇంజన్ ఆన్ చేద్దామన్న వెహికల్కి. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్తో స్టార్ట్ అయిపోయింది వెహికల్ ఇంజన్ అనేది. AC ఆన్ చేద్దామన్న వెహికల్కి. నా AC అనేది వెంటనే కూలింగ్ అయిపోతుంది అన్న. AC అనేది
చిల్డ్ ఉంది మనకి ఏసీ అనేది, వెంటనే కూలింగ్ అయిపోతుంది. ఏసీ అనేది చాలా చిల్డ్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న, చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు కండిషన్ అనేది వెహికల్ది. మనకి అలానే ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటుందన్న. బ్యాక్ సైడ్ సీట్స్ రూఫ్ కూడా చూసారు కదా, చాలా నీట్గా పెట్టుకున్నారు. వెహికల్ అనేది ఎక్సలెంట్గా ఉందన్న. ఇప్పుడు మన బ్రాట్ ఓపెన్ చేద్దాం అన్న, ఇంజన్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ బ్రాట్ ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంటుంది. మనకి హెడ్లైట్స్ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉంటుంది అన్న. మనకి హెడ్లైట్ కంట్రోల్ ఇది మనకి ఇంకా ఆటోమేటిక్ కాబట్టి ఇంకా బ్రేక్ అలానే ఇంకా ఎక్సలేటర్ పెడల్ మాత్రమే ఉంటుంది అన్న మనకి. ఇప్పుడు బ్రాట్ ఓపెన్ చేద్దాం వెహికల్కి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. ఇది బ్రానెట్ అన్న, చూసారు కదా. బ్రానెట్ అనేది ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు, చాలా నీట్గా ఉంది బ్రానెట్ కూడా. మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది. మనకి ఇంకా బ్యాటరీ కూడా చూసారు కదా, చాలా నీట్గా ఉందన్న వెహికల్ అయితే. మన ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, చాలా సైలెంట్ ఉందన్న ఇంజన్ బీడింగ్ అనేది. మనకి అసలు నాయిసే రావట్లేదు, చాలా సైలెంట్ ఉంది ఇంజన్ బీడింగ్ అనేది. మనకి 1000 cc అన్న వెహికల్ అనేది, చూసారు కదా, చాలా సైలెంట్ ఉంది ఇంజన్ బీడింగ్ అనేది. వెహికల్ చాలా సైలెంట్ ఉందన్న ఇంజన్ అనేది. మనకి ఇంకా అప్రాన్స్ కూడా ఎక్కడ ఏం కాలేదు, చూసారు కదా. మనకి అప్రాన్స్ కూడా ఎక్కడ ఏం కాలేదు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. ఇది ఇంజన్ కంపార్ట్మెంట్ ఇలా ఉంటుంది. నా వెహికల్ రివ్యూ చూసారు కదా. మనకి కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చి 3,20,000 మాత్రమే చెప్తున్నారన్న. అంటే 3,20,000 మాత్రమే చెప్తున్నారు. ఇది 2018 మోడల్ అన్న వెహికల్ అనేది. RXT వేరియంట్ టాప్ ఎండ్ అనమాట ఈ వెహికల్ అనేది. మనకి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది వెహికల్కి. అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తుంది ఈ వీడియో అనేది. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.